బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత పేర్ని నాని రప్పారప్ప వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే వైసీపీ నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. వైసీపీ కార్యకర్తలు పలు సందర్భాల్లో రప్పారప్ప అంటూ మాట్లాడడంపై మాజీ మంత్రి పేర్ని నాని కార్యకర్తలను ఉద్దేశించి రప్పారప్ప అనడం కాదు, ఏదైనా ఉంటే చీకటిలో చిటికేస్తే పని జరగపోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలకు చేసినందుకు గాను పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశారు పేర్ని నాని. ముందస్తు బెయిల్ దొరకకపోవడంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలుస్తున్నాయి. మరోవైపు పేర్ని బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది హైకోర్టు విచారణ తర్వాత పేర్ని నాని బయటకు వస్తారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. రెటకటు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఏదైతే అటు మీటింగ్ లో రప్పారప్పో అంటూ అటు టీడీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుకోగాను ఈ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ రోజు ముందస్తు బెయిల్ కోసం అయితే పేర్ని నాని వేసిన పిటిషన్ కి సంబంధించి కూడా ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం పేర్ని నాని అయితే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు కూడా గాలిస్తున్నాయి. మరి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం పేర్ని నాని బయటకు వస్తారా, లేదంటే పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా, ఈ రోజు అసలు ఏం జరగబోతుందనే ఉత్కంఠ కూడా నెలకొంది. మరో పక్కనైతే అటు వైసీపీలో ఒకరి తర్వాత ఒకరు అరెస్టుల పరంపర అయితే కొనసాగుతుంది. వివిధ కేసుల్లో చిక్కుకుంటూ కూడా వైసీపీకి ఇది ఒక గట్టి షాక్ అని చెప్పుకోవాలి. ఈ రోజు ప్రస్తుతం పేర్ని నానికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం అయితే పేర్ని నాని ఎక్కడున్నారనేది ఇప్పటి వరకు ఏమైనా తెలిసిందా? అండ్ అలాగే ఒకవేళ ముందస్తు బెయిల్ రాకపోతే ఆయన్ని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా అట్లా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఇటీవల కాలంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో రప్పారప్ప అని మాట్లాడటం కాదు, చీకట్లో కనుసైగ చేస్తే మొత్తం జరిగిపోవాలని చెప్పి హాట్ కామెంట్ చేశాడు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని. ఈ అంశానికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పేర్ని నానిపై దాదాపుగా 6 పైగా కూడా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కేసులకు సంబంధించి కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో గత వారం రోజుల క్రితం ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ రోజుకు వాయిదా వేసింది. ఈ రోజు పేర్ని నాని బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ జరుగుతుంది. మరి పేర్ని నానికి ముందస్తు బెయిల్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక మరొక వైపు పేర్ని నాని గత 4 రోజుల కాలంగా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఆయన హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో కూడా తల దాచుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆయన కోసం కూడా పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తూ ఉంది. కానీ పేర్ని నానికి సంబంధించి ఫోన్ వినియోగించట్లేదని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఫోన్ వినియోగించకపోవడం మూలంగా ఆయన ఎక్కడుంది, ఎలా ఉంది, ఏంటి అనే దానికి సంబంధించి ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఫోన్ వినియోగిస్తే కనుక ఐఎంఏ నెంబర్ని బేస్ చేసుకొని ట్రేస్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ గత 4 రోజుల కాలంగా కూడా పేర్ని నాని సెల్ ఫోన్ వినియోగించట్లేదని చెప్పి కూడా అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని కోసం ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, మరొక వైపు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ కూడా కృష్ణా జిల్లాకు సంబంధించిన పోలీసు తరపు న్యాయవాదులు కూడా ఈరోజు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినాయి. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధించి వారు గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలు కావచ్చు, ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న అంశానికి కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా వారిపై కూడా కేసుల చుట్టూ వాడు తిరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాడు మెరకు మాత్రం కేసుల ఉచ్చు బిగుసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కరిగా వైఎస్ఆర్సీపీ నేతలు పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మొత్తం మీద చూసుకుంటే పేర్ని నాని రెండోసారి ఇటీవల గతంలో అయితే బియ్యం కుంభకోణం వ్యవహారంలో అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆ తర్వాత హైకోర్టులో ఆయనకు ఓటు లభించింది. తాజాగా మరొకసారి ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు కనుక ఆయనకి హైకోర్టులో ఓటు లభిస్తే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. లేకపోతే మాత్రం ఆయనకి అరెస్టు తప్పేలాగా కనిపించట్లేదు. అఖిల, అదే శివ, అరెస్టు భయంతోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అయితే ఏ వ్యాఖ్యలు చేశారో టీడీపీ నేతలను ఉద్దేశించి వాటికి వివరణ ఇచ్చుకునే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? అంటే
అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాలన్నా కానీ అది కేసు నమోదు చేయకముందు ఏ రకమైన ప్రకటన చేయొచ్చు. కానీ ఒకసారి కేసు నమోదైన తర్వాత ఇంకా దానికి సంబంధించి ఎవరి చేతిలో ఉండదు, పూర్తి స్థాయిలో న్యాయస్థానం ఆధీనంలోకి ఆ కేసు పూర్వపరాలు ఆ కేసు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే పెను దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియాలో వేదికగా వ్యాఖ్యలు చేసిన వారికి సెక్షన్లు ఉండవు, అలాగే జైలు శిక్ష ఉండదని చెప్పి ఇటీవల ప్రచారం జరుగుతుంది. కానీ తాజాగా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విషయంలో హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఇటువంటి వ్యాఖ్యలు సరైన విధానం కాదని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో పేరుని నాని అంశానికి సంబంధించి కూడా హైకోర్టు నుంచి కూడా ఖచ్చితంగా హెచ్చరికలు వస్తాయని చెప్పి కూడా ఆయన కొంత భయంతో ఆందోళనలతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ. రెటకటు పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రస్తుతం అయితే పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం అందుతుంది. ఆయన ఎక్కడ కనపడకపోవడంతో ఒక పక్క పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో పక్కన అయితే పేర్ని నాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు అయితే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరి హైకోర్టు తీర్పు అనంతరం పేర్ని నాని బయటకు వస్తారా లేదంటే ఇంకా అజ్ఞాతంలోనే ఉంటారా అనేది కూడా వేచి చూడాలి.